భారతీయ జనతా పార్టీ కంది మండల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది గ్రామంలో గల ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎంపీటీసీ యాదగిరి జిల్లా కోశాధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా నాయకులకు ఎన్నోసార్లు ఓడిపోయిన చరిత్రలు ఉన్నాయి. ఓడిపోయినా బయటపడలేదు. భాజపా ఓడిపోతున్నా వికసిస్తూనే ఉంటుంది. 14 కోట్ల సైన్యంతో కోటలాగా ఉంది. డబ్బులతో గెలుస్తాము అనుకోవడం అపోహ. 20 ఏళ్లు పాలిస్తున్నాం. యుద్ధం చేయాల్సింది, గెలవాల్సింది ఒక్కరే. ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఎదురుగా కోట్ల రూపాయలు పెట్టినా గెలవరు. ధైర్యంతో ముందుకు సాగాలి వారు తెలిపారు. కార్యక్రమంలో కంది మండలం బీజేపీ అధ్యక్షులు పోచారం గిరి, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు దేశపాండే, జిల్లా కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, జిల్లా నాయకులు నరసింహారెడ్డి, పోచారం రాములు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొర్ర ప్రవీణ్ యాదవ్, మల్లేశం, శ్రీకాంత్, రాము, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, బంధయ్య, బి కృష్ణ, గోకరి, మల్లేశం, కుమారి వెంకటేశం, ఆత్మగారి వెంకటేశం, రాజేందర్, చంద్రి, కృష్ణ, విజయ, విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గోదావరి అంజిరెడ్డి గారికి పోటీ చేయడం జరిగింది. త్రుటిలో 6 ఓట్లతోని ఓటమి పాలయ్యాము. కానీ నేను గౌరవపడుతుంది ఏంటంటే, గతంలో మేము భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని గ్రామం నుంచి వస్తుంటే ఏలనే చేసింది. ఆ పార్టీకి ఎవరు ఎవరు లేరు అని ఏలనే చేసింది. కానీ ఇది ఈరోజు అదే గ్రామంలో ఎదుటి వ్యక్తికి ప్రధాన్యం ఎవరు అనంటే ఇదే భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్న వ్యక్తి అని గర్వంగా చెప్పుకోగలుగుతుంది. అవతల వ్యక్తికి ఏదైనా చూసిన వ్యక్తికి ఈరోజు మనల్ని వెళ్తున్న సమయంలో ఆపి మరి మనల్ని పలకరించే స్థాయికి ఎదగలిగాం. ఇంకోటి, మనం ఇప్పటివరకు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కంది మండలం నుంచి సింగిల్ డిజిట్ నుంచి 2వ డిజిట్ వరకు వచ్చాము. రానున్న ఎలక్షన్లో ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి మన మండలంలో 14 ఎంపీటీసీలని కైవసం చేసి సంగారెడ్డి నియోజకవర్గంలో ఓటర్స్ చాలా మంది ఉన్నారు. కానీ పార్టీ నుంచి కొంచెం మీ పుషప్ కావాలని, పైన పార్టీ నుంచి పుషప్ ఉంటే మన కాన్స్టిట్యున్సీలో చాలా బీజేపీ అనేది చాలా గట్టిగా ఉందన్న నేను అబ్జర్వ్ అయ్యింది. ఏంటంటే నేను రీసెంట్గా వచ్చిన కానీ బీజేపీ అంటే చాలా మందికి ఇష్టం ఉంది. కానీ మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు వచ్చి సపోర్ట్ చేసినారు. టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ఆర్పంచ్ వచ్చేసి విలేజ్ మానిటరింగ్ చేసి అయినారు. బీజేపీకి ఏమైందంటే మన దగ్గర ఇప్పుడు ప్రవీణ్ కానీ మన నర్సారెడ్డి విలేజ్ కానీ మా విలేజ్ కానీ పెద్ద విలేజ్లలో దగ్గర వరకు వచ్చి ఓడిపోయినారు. 4 ఓట్లు 6 ఓట్లు ఇట్లాంటి ఓట్లు. రాబోయే ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేసి మీరు సీరియస్గా తీసుకుంటారా? నెక్స్ట్ ప్రభుత్వం అనేది
ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో కూడా మన బీజేపీ జెండా ఎగరాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఎంపీ అన్న రగన్నకు అంతకంటే నేను కోరుకునేది ఏంటంటే మా కొత్తగా గెలిచిన విలేజ్లలో మీ ఫంక్షన్లకు ఇచ్చి అది మీరు మానిటరింగ్ చేసుకొని విలేజ్లలో మేజర్ ఏవైతే ఉన్నాయో కొంచెం గెలిచిన వాళ్ళకి వార్డు మెంబర్లకి సర్పంచ్లకి ఇది ఏమవుతుందంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కొంచెం చూసి ఇచ్చేస్తారన్న మమ్మల్ని గెలిచిన విలేజ్లలో మీ ఫండ్స్ ఏదైతే ఎక్కడైతే అదే అవసరం ఉన్నదో అది మీరు డిసైడ్ చేయండి అన్న డిసైడ్ చేసేసి ఇస్తే ఇంకా రాబోయే రోజుల్లో కొంతమంది మన పార్టీలో చాలా మంది రానికి రెడీ ఉన్నారన్న మీరు పోషిస్తే కాబట్టి మీ మీ సహాయ సహకారం మా ఈ ఎస్పెషల్లీ కాన్స్టిట్యున్సీ మీద ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఎంపీకి రాగానే 7 కాన్స్టిట్యున్సీలు అంజనేటర్లకు 4 జిల్లాలు కాబట్టి మాకు పెద్ద దిక్కు మీరే అన్న ఈ కాన్స్టిట్యున్సీలో కాబట్టి మీరు ఈ కాన్స్టిట్యున్సీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ పార్టీ బలోపేతానికి మీరందరూ మాకు సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ 70 మందిలో 40 మంది వార్డు మెంబర్లను గెలిచినాం భారతీయ జనతా పార్టీ. పోయిన 5 సంవత్సరాలు అంటే ఈ బ్యాక్ 5 ఏళ్ల కింద మనం అంతమంది పోటీ చేయలేకపోయినాం భారతీయ జనతా పార్టీ తరఫున. అదే అంతకుముందు మన సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉండి ఎంపీ నరేంద్ర గారు ఉండి ఆ టైంలో భారతీయ జనతా పార్టీ మన కంది మండలము అప్పుడు సమైక్య సంగారెడ్డి కంది ఒకటే ఉండే సంగారెడ్డి మండలం ఉంది. అప్పుడు ప్రతి గ్రామంలో దాదాపు 90% భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఏదో ఒకటి గెలిచిన వాళ్ళమే ఉన్నాం. మన టైం బాగలేదు, నరేంద్ర గారు తెలంగాణ ఉద్యమం రావడము, సమీకరణలు అన్న పార్టీ మారడము, తర్వాత మనకు ఆ పెద్ద దిక్కు లేకపోవడము, దాంతో మనం నష్టపోయినాం. తర్వాత అనుకున్నాము మళ్ళీ ఎవరో మనకు బయటికి వెళ్ళి వస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలుస్తారు, లేకపోతే మన దగ్గర లేరనుకున్నాం. మన అదృష్టానికి మన వకీల్ సాబ్ అడ్వకేటు రగన్న మన రాజకీయంగా అన్నిటికన్నా కీలకమైన పదవి వార్డు మెంబర్. వార్డు మెంబర్గా గెలవడం అంటే చాలా కష్టమైన పని. ఒక సర్పంచ్గా ఈజీ ఉండొచ్చు, ఎంపీటీసీగా ఈజీ ఉండొచ్చు, జెడ్పీటీసీ ఇంకా ఈజీ ఉంటుంది, ఎమ్మెల్యే ఇంకా ఈజీ ఉంటుంది, ఎంపీ ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ వార్డు మెంబర్లో ఉండే 100-120 ఓట్లకి ఎంత కష్టం ఉంటుందో వార్డు మెంబర్గా నిలబడడం వల్ల. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గిరి గారు రాజకీయాలకి సంబంధం లేకుండా రిజర్వేషన్లు కలిసి వచ్చి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి సర్పంచ్గా గెలిచి వచ్చి ఎట్లా మాట్లాడతారో ఎట్లా చూద్దామని అవకాశం ఇస్తే ఘంటాపదంగా పెద్దమైన ఉప సర్పంచ్ సోదరి వాణి నరసింహారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కేసులు, దెబ్బలు పడడము, జైలుకు పోవడము, ఆఖరికి గెలిచిన దానికంటే ఇది అభినందనగా చెప్పలేదు. వాజ్పేయి గారు మన పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి భారత ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ భారత పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఒక్క ఓటుతోటి తన ప్రధానమంత్రి స్థానాన్ని ఓడిపోయే సందర్భం వచ్చిన రోజు ప్రధానమంత్రిగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళంతా వెకిలి నవ్వుతూ నీ ప్రభుత్వం కూలిపోబోతుందని ఎక్కిరిస్తున్న తరుణంలో భారత ప్రధాని గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్తారు, మేము అటు కూర్చున్న దానికంటే అంటే గెలిచిన దిక్కు కూర్చున్న దానికంటే ఎక్కువ ఓడిపోయిన దాని దిక్కు కూర్చున్నాం, అయినా భయపడలేదు, పడినా లేచినం, గెలిచినం. భవిష్యత్తులో సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తాడో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కమల గుర్తంగా వికసిస్తుంది అని చెప్పింది. మనందరి కష్టంతో భారతీయ జనతా పార్టీ వల్ల ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలాగా 14 కోట్ల మంది సైన్యంతో శత్రు దుర్భేద్యమైన కోటలాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇంతెంతాయి అన్నట్టు ఎదిగింది భారతీయ జనతా పార్టీ. రగంలో ఇంకా 2 సీట్లు గెలుద్దాం, అంజన 2 రూపాయలు ఇంకో 4 సీట్లు గెలుద్దాం. ఇది కాదండి వాస్తవం. ఏంటంటే నువ్వు గెలిచేదంటే బరాబర్ గెలుస్తావు, నువ్వు గెలిచేదంటే బరాబర్ గెలుస్తావు. చాలా మంది అనుకుంటారు ఇంకో 1,00,000 ఉంటే గెలుస్తుంటేమో, ఇంకొక రోజు టైం ఉంటే గెలుస్తుంటేనేమో, ఇంకో చోట పైసలు వస్తే గెలుస్తుంటేనేమో. ఇది తర్వాత రాంగ్ అండి. ఎందుకంటే చాలా మందిని అనేక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, ఈడున్నారు, ఆడున్నారు, అందరూ ఉన్నారు. మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది.